నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనంలో రాయబడిన మాటనే ఈ పాటలో ఉంది. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడు ఎవడు. సో ఈరోజు ఇక్కడ ఉన్న కొన్ని అంశాలు ఉన్నాయి, మొత్తం ధ్యానించడానికి సమయం లేదు. కానీ మన దేవుని వంటి, ఇక్కడ యెహోవా అని మనం చెప్పవచ్చు, ఇంకా క్రొత్త నిబంధనలో యేసు అని మనం చెప్పవచ్చు. నీ వంటి వాడెవడు. ఇంకా కంపారిజన్గా వేల్పులలో అంటే దేవుల్లో దేవతలో బహిరంగ సభలో అది మాట్లాడడం అంత బాగుండదు. కానీ ఇది రాయబడిన సందర్భం చూస్తే ఇది ఒక రాత అని చెప్పకుండా ఇది ఒక సాంగ్ అని చెప్పాలి, ఒక పాట అని చెప్పాలి. ఇది మోషే ఏం చేస్తున్నాడు, ఇజ్రాయెల్ ప్రజలను ఎర్ర సముద్రం దాటించిన తర్వాత దేవుణ్ణి స్తుతించి పాడుతూ ఈ పాటను పాడినట్టు నిర్గమకాండం 11లో రాయబడి ఉంది. అయితే ఎందుకు మోషే ఆ రీతిగా చెప్పుచున్నాడంటే చాలా లోతైన విషయము, పూర్తిగా వివరించలేము. ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుండి విడిపించడానికి దేవుడు తన దాసుడైన మోషేను ఏం చేస్తున్నాడు, అక్కడికి పంపిస్తూ ఉన్నాడు. ఆయన చేతికి కర్రను, ఆ కర్రలో అద్భుతమైన, నేనంటాను మిరాకిల్ రాడ్, అది దేవుని యొక్క హస్తముగా, దేవుని చెయ్యిగా, దేవుని వ్రేళ్ళుగా మోషే చేతిలో ఆ పవర్నిచ్చి ఆయనను పంపిస్తున్నాడు. అక్కడ అంటున్నాడు, నువ్వు పోయి నేను చెప్పుచున్న సూచక క్రియలను నువ్వు చెయ్యు, అప్పుడు ఫరో మిమ్మను పంపించున్నాడు. అయితే మొట్టమొదటిగా ఆయన పోయి ఒక్కొక్కటి చేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అయితే ఎందుకు దేవుడు ఇవన్నీ చేస్తున్నాడు అని చూస్తే ఒక వాక్యంలో ఉంది, అక్కడ ఐగుప్తు ప్రజల మీదను అక్కడ తీర్పును, టు బ్రింగ్ ద జడ్జ్మెంట్ అని ఉంది. ఎవరి మీద? 360 సంవత్సరం దాదాపు ఇజ్రాయెల్ ప్రజలను వారి బానిసలుగా ఉంచుకుంటూ చాలా కఠినమైన రీతిగా వారిని ఏం చేశారు, అణిచివేశారు. 340 years, 340 సంవత్సరాలు. అయితే ఒకవేళ చూస్తే దేవుణ్ణి అది ముందు ఏర్పాటు అని మనకు తెలుసు. ఎందుకంటే ఆయన మరలా అబ్రహాంతోను, ఈసాకుతోను, యాకోబుతోను అదే మాట్లాడుతూ ఉన్నాడు, 300 సంవత్సరం తర్వాత వారిని తీసుకొస్తానని. అయితే మనం చూస్తున్నాము 7వ అధ్యాయంలో నిర్గమకాండం 7:5లో రాయబడి ఉంది, నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇజ్రాయేలుని వారి మధ్య నుండి రప్పింపగాన నేను యెహోవా అని ఐగుప్తులు తెలుసుకొందురు. ఈ ఐగుప్తులు ఈ రోజు వరకు కూడా మీరు ఈజిప్ట్ అనేది ఐగుప్తు. ఈజిప్ట్ పోయి చూస్తే అక్కడ ఉన్న వారి యొక్క ప్రఖ్యాత అంటే వారి ఫేమ్, ఈరోజు మమ్మీస్ అంటారు, 2000, 3000, 4000 సంవత్సరములు కూడా సమాధి చేసి, అంటే ఈ రోజుల్లో సమాధి చేస్తే 3 రోజులు 4 రోజులు శరీరం ఏమైపోతుంది, కూలిపోతుంది. ఈ మమ్మీస్ అంటే ఏంటంటే అమ్మ అని పిలుస్తున్న ఆ మమ్మీ కాదు, చనిపోయిన శవములను భద్రపరచడం. మొన్న మేము పోయి చూసినాం, చాలా అక్కడ ఒక మ్యూజియం ఉంది. అక్కడ పోయి చూస్తే వారి యొక్క గొప్ప శక్తిని అక్కడ చూపించడానికి ఏ రీతిగా యుద్ధము, కవచములు, అంటే ఇవన్నీ చూస్తుంటే నాకు ఆ రోజులు అక్కడ రాయబడిన డేట్స్ ప్రకారం ఇజ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు వారు యూజ్ చేసిన ఆయుధములు, రథములు ఇవన్నీ అక్కడ మనం చూడవచ్చు. అయితే వారు ఎటువంటి ప్రజలు అంటే గర్విష్ఠులు. మేమే శౌర్యంలో, మేమే బలములో, మేమే శక్తిలో, మేమే సైన్యంలో, మా యొక్క ఆరాధన, మా యొక్క క్రమము, మా యొక్క విశ్వాసము, మా యొక్క మాంత్రికులు, మా యొక్క శకునగానులు, మా యొక్క దేవతలే గొప్ప అని వారి యొక్క విశ్వాసమును పడగొట్టుటకు మనం చూస్తున్నాము. ఏం జరిగింది అక్కడ? ప్రభు అంటున్నాడు, నేను ఐగుప్తు మీద నా చేయి చాపినప్పుడు నేనే యెహోవానని, నేనే గొప్ప దేవుడని, నా వంటి వాడు ఇంకొకడు లేదని నేను వారికి చూపిస్తాను. ఎలా? త్రూ జడ్జ్మెంట్, వారి మీద తీర్పు తీర్చడంను బట్టి. ఇంకా 8వ అధ్యాయం 10వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది, మా దేవుడైన యెహోవా, మోషే అంటున్న మాట ఇది, మా దేవుడైన యెహోవా వంటి వారు ఎవ్వరునూ లేడు అని నీవు తెలుసుకున్నట్లు నా మాట చొప్పున జరుగును.
అక్కడ 10 కార్యములు జరుగుతుంది. ఫస్ట్ మనం చూస్తే మోషే తన చేతిలో ఉన్న కర్రను కింద వేసినప్పుడు అది సర్పంగా మారింది. మంత్రగాళ్ళు కూడా అదే చేశారు. వారు చేసినప్పుడు కూడా అది వారి చేతిలో ఉన్న కర్ర ఏమై మారింది? సర్పంగా మారింది. కానీ దానికి దీనికి తేడా ఏమిటి? మోషే చేతిలో నుండి పడిన ఆ యొక్క కర్ర, ఆ సర్పము మిగిలిన సర్పములన్నిటినీ మృంగివేసినట్లు రాయబడి ఉంది. అలా స్టార్ట్ అయ్యిందండి ఒక ఏమంటారు, పోటీ అని మనం చెప్పకూడదు, ఎవరిది గొప్ప అని. రెండవది మనం చూస్తున్నాం, అక్కడ నైల్ నదిని ఆయన ఏం చేశాడు? రక్తంగా మార్చాడు. మాంత్రికులు కూడా చేశారు. ఇంకా కప్పను రప్పించారు. కప్పను వారు కూడా రప్పించారు. 1, 2, 3 వరకు బాగానే చేశారు. కానీ 4వ తెగులు వచ్చినప్పుడు వారు బూడిదిలో నుండి పేన్లను, ధూళిలో నుండి కొట్టి పేన్లను రప్పించారు. ఎవరు? మోషే, అహరోన్. కానీ మంత్రగాళ్ళు ఏం చేశారు? వారు కూడా, అక్కడ రాయబడి ఉంది 8:18లో, శకునగాండ్రు కూడా మంత్రము చేసి అట్లు చేయడానికి ప్రయత్నించిరి, కానీ చేసిరి కానీ అది వారి వలన కాకపోయేను. శకునగాండ్రు వారేమంటున్నారు? ఇది దైవ శక్తి అని ఫరోతో చెప్పిరి. హల్లెలూయా. వారేం చేశారు? మీరు కూడా చేస్తున్నారు కదా, మేము కూడా చేస్తాం. వారు ఏం చేశారు? ధూళిలో నుండి పేర్లు రప్పించడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ అది వారి వలన సాధ్యము కాలేదు. అప్పుడు ఏమంటున్నారు? శకునగాళ్ళు అంటున్నారు, దిస్ ఈస్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. శకునగాళ్ళు అంటున్నారు, దిస్ ఈస్ గాడ్స్ హ్యాండ్. ఇది దేవుని శక్తి. ఇంగ్లీష్లో ఉంది, దిస్ ఈస్ ద ఫింగర్స్ ఆఫ్ గాడ్. ఇది దేవుని వ్రేళ్ళు. అంటే దేవుని ఒక్క వ్రేళ్ళు చాలు ఈ భూమి ఆకాశంను సృజించడానికి, ఈ భూమిలో ఉన్న సమస్తంను కలుగ చేయడానికి. అంత గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూస్తున్నాము, వారు ఫారోతో చెప్పిన తర్వాత, ఇంకా జరిగిన తర్వాత 5, 6, 7, 9, 10 తెగుళ్ళు జరిగింది. అవన్నీ వివరించడానికి ఇప్పుడు టైం లేదు. ఒక్కొక్కటిలో మనం చూసినట్లయితే తర్వాత జంతువులు, ఆ దేశంలో ఉన్న, ఐగుప్తు దేశంలో ఉన్న ఆ జంతువులు అన్నీ చనిపోవడం జరుగుతుంది. అక్కడ చూస్తే అదే దేశంలో ఎవరు నివాసం చేస్తున్నారు? ఇజ్రాయేలు ప్రజలు కూడా గోషేన్ అనే ఓ ప్రాంతంలో వారు నివాసం చేస్తున్నారు. వచ్చిన ఆ తెగుల్లో ఐగుప్తుల వారి జంతువులు మాత్రం చనిపోతుంది. కానీ వాక్యంలో చదివి చూస్తే వారిలో ఇజ్రాయేలీయుల పశువుల్లో ఒక్కటి కూడా ఏం చేయలేదు? చావలేదు. ఈరోజు మీరు దేవుని బిడ్డలుగా మీరు ఉన్నారా? మీరు చుట్టూ ఉన్న తెగుళ్లను చూస్తున్నారేమో. నాకు కాపుదల ఏమిటి? అక్కడ జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది, వారికి జరుగుతున్నట్లు మాకు కూడా జరుగుతుందంటే మీరు నిజంగా మీరు దేవుని నమ్మండి. మీరు నమ్మినప్పుడు మీ చుట్టూ ఉన్న దేవుని కాపుదల మీకును మీ చుట్టూ జరుగుతున్న వాటికి తప్పకుండా తేడా కనబడుతుంది. హల్లెలూయా. అయితే మనం చూస్తున్నాం, అయితే ఇక్కడ చూస్తున్నాం మంత్రగాళ్ళు చేస్తున్నారు, వీరు చేస్తున్నారు. ఇంకా కొన్నిసార్లు కొందరికి ఆలోచన వస్తుంది. ఈ రోజుల్లో ప్రపంచంలో మనం చూసినట్లయితే చాలా, ఇంకా మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే చాలామంది రకరకాలుగా వాడబడ్డం మీరు చూస్తూ ఉంటారు. మా శామ్ ఇప్పుడే సేవలో ఎదుగుతున్నాడు. ఆయన చాలా యూట్యూబ్లో చాలామంది దైవజనులది చూస్తూ ఉంటాడు. మన దేశంది కాదు, విదేశంలో, ఆఫ్రికన్ దేశంలో అక్కడ ఇక్కడ చూస్తూ, మమ్మీ ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, అక్కడ చూడండి అది ఉంది, ఈ వింత జరుగుతుంది అని నేను అన్నప్పుడు, వింత చేయడము, అద్భుత కార్యం చేయడం దేవుని వశమే. కానీ అది దేవుని వలన జరుగుతుందా? దేవుని ఆత్మ వలన జరుగుతుందా? లేదంటే మంత్రశక్తి, ఇంకా శకునము, ఇటువంటి దయ్యములు, భూతముల ద్వారా జరుగుతుందా అని కూడా మనం ఏం చేయాలి? మనం వివేచించి తెలుసుకోవాలి. ఈ అద్భుత కార్యము వలన దేవుని నామము మహిమపడుతుందా? దేవుని రాజ్యం కట్టబడ్డానికి ఇటువంటి వింత కార్యము అవసరమా? ఇప్పుడు ఒకవేళ నేను ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా మిరాకిల్స్ జరుగుతుంది. ఆ మిరాకిల్స్ ఏమిటి? తప్పకుండా అవసరం. యేసు ప్రభు భూమిలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయన అనేక అద్భుత కార్యములు, ఆయన ఎద్దుకు వచ్చిన వారిని అందరినీ స్వస్థపరుస్తూ,
ఆయన సంచరించెను. ఎంత చూసినా నాకు తృప్తి ఉండదు. నిన్న ఒక అబ్బాయిని తీసుకొచ్చారు మా రూమ్కు. ఇక్కడ నుండి పోయిన తర్వాత తీసుకొచ్చారు. అతని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నేను అన్నాను, నా కుమార్నితో తర్వాత చెప్పాను, ఈరోజు ఉదయం ప్రార్థనలో ఉన్నప్పుడు కూడా ఆ ఒక అబ్బాయి యొక్క ముఖము, ఆయన పేరే నాకు మరల గుర్తుకొచ్చి నేను శామ్తో చెప్పాను, శామ్ ఆ అబ్బాయి ముఖమే నాకు కనబడుతుంది. ఎన్ని అద్భుతాలు జరిగిన ఒక దైవజనుడు విదేశంలో అలా చేపట్టి, ఒక మంచి దైవజనుడు అలా చేపట్టి ప్రార్థన చేస్తాడు. కాళ్ళు చెట్లు పట్టి వెంటనే నడవలేని వారు, పుట్టుకతో గుడ్డివారు, ఆ రీతిగా అద్భుతాలు జరగడం చూసినాం. నేను అన్నాను, ఇక ముందు నేను కూడా ప్రార్థన చేయబోతున్నాను. ఇంకా నా సేవలో జరుగుతున్న అద్భుత కార్యాలు సరిపోదు, ఇంకా జరగాలని దేవుని నామ మహిమార్థమై అద్భుత కార్యం. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో అద్భుత కార్యంలో చేయు నీ వంటి వాడు ఎవరు? నీకు సాటి అయిన దేవుడు వేరెవరు లేరు. అలా అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, పాత నిబంధనలో మనం చూసినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, దేవుడు చేసిన కార్యములు ఒకవైపు చూపించాలంటే తీర్పు తీర్చడం, ఇంకొకటి ఈ అద్భుత కార్యం చూసి ఐగుప్తులు కూడా ఈయనే దేవుడని తెలుసుకోవాలని. హల్లెలూయా. చప్పలు కొట్టి మన దేవుని మహింపరుద్దాం. థ్యాంక్ యూ ఫాదర్. అయితే ఇంకా మనం చూస్తున్నాము, అక్కడ దద్దుర్లు వచ్చింది, బాయిల్స్ వచ్చింది. ఎక్కడి నుండి? ఆవపు బుగ్గి చల్లినప్పుడు ప్రజలందరి మీద పెద్ద 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 కుర్పులు, దద్దుర్లు వచ్చింది. అది మంటతో, ఇంకా కొన్ని ట్రాన్స్లేషన్స్లో ఎలా ఉందంటే నిప్పులో కాలిన చర్మం వలె వారందరికీ శరీరం ఏమైంది? కాలిపోయింది. అప్పుడు ఇది ఎవరి మీద వచ్చింది? మంత్రగారులు మీద కూడా వచ్చింది. కానీ వారితోనే పనిచేస్తూ వారితోనే సంచరిస్తున్న ఇజ్రాయేలు ప్రజల మీద రాలేదు. రెండు విషయం అక్కడ జరిగింది. అక్కడ మనం చూస్తున్నాం, మోషేతో దేవుడు అంటున్నాడు ఐగుప్తులు తెలుసుకుంటారు. ఇంకా మోషేతో ప్రభు అంటున్నాడు, నీవును నీ బిడ్డలను మీ బిడ్డలకును చెప్పినట్లు నేనే దేవుడని నీవు తెలుసుకున్నట్లు. ఈరోజు ఇతరులు ఎంత తెలుసుకుంటారో మనకు తెలియదు, కానీ ఎవరు తెలుసుకోవాలి? మనం ఫస్ట్ తెలుసుకోవాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు, అద్భుత కార్యములను చేస్తున్న దేవుడు. ఈరోజు ఆ సిస్టర్ చెప్పిన రీతిగా ఒక్కొక్కరికి ఒక సాక్ష్యం ఉందండి, ఒక్కొక్కరికి ఒక సాక్ష్యం ఉంది. ఒకవేళ నా సాక్ష్యం ఇప్పుడు చెప్తే ఇంకా నైట్ అంతా అయిపోతుంది. నా జీవితంలో దేవుడు, ఒకవేళ ఈరోజు నేను మీ ఎదుట ఉన్నానంటే నా కళ అంతా పెద్ద కలెక్టర్ అయిపోవాలి, పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ అయిపోవాలి, లేదంటే ఐఏఎస్ ఆఫీసర్. ఎందుకంటే నేను చదువుతున్న రోజులంతా నేను స్పోర్ట్స్లో, ఎన్సీసీలో, అథ్లెట్స్లో, నా స్టేట్ లెవెల్ వరకు కూడా నేను వచ్చాను. నా కళ అంతా ఏదో గొప్పగా సాధించాలి. ఒకరు ఉన్నారు, పేరు చెప్పకూడదు, పొలిటికల్ అయిపోతుంది. వారిని చూస్తుంటే ఒక రోజు అయితే నేను ఇటువంటి ఒక మహిళగా కావాలి, అటువంటి కళలతో ఎదిగిన నేను అన్ని రాష్ట్రాలు, సౌత్ ఇండియా అన్ని రాష్ట్రాలు తిరిగి, మా తల్లి కేరళ, డాడీ తమిళనాడు, నేను పుట్టి పెరిగింది బెంగళూరు, ఇప్పుడు ఉన్నది ఇంకా ఆంధ్ర తెలంగాణ, ఇది సపరేట్ అయిపోయింది. పర్వాలేదు, నేను వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చినప్పుడు ఈరోజు ఒకవేళ ఆ రీతిగా ఉన్న నా లైఫ్ సామాన్య క్రైస్తవ జీవితము, తరతరాలు క్రైస్తవ కుటుంబం. మా మమ్మీ కుటుంబం కేరళలో, వారు అంటున్నారు వారు తోమా కాలం నుండి క్రైస్తవులని. ఆ రీతి అయిన కుటుంబంలో వస్తే నాలో ఉన్నది ఏం తెలుసా గర్వం? నాకెందుకో రక్షణ, నేను ఒక క్రిస్టియన్, నేను చర్చ్కి వెళ్తున్నాను, సండేకి చర్చ్కి వెళ్తున్నాను, ఇంకా ఏం చేయాలి? చర్చ్ కరెక్ట్ అటెండెన్స్ ఉంటుంది. బెంగళూరులో నడుచుకుంటూ 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్తాం చర్చ్. నేను చర్చ్కి బాగానే వెళ్తున్నాను, ఇంకా నేను రక్షించబడ్డం నాకు అవసరమా? కానీ నా జీవితంలో దేవుడు చేసిన కార్యం, శోధనలు వచ్చింది, అపవాది ద్వారానే స్టార్ట్ అయింది. వివాహమైన రోజే చేతబడి చేయబడి ఆ రోజే నేను పిచ్చిగా మారిపోయాను. అలా ప్రారంభమైన నా కుటుంబ జీవితం ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు 7-8 సంవత్సరాలు ఉపద్రవం తర్వాత ఉపద్రవం. ఇంకా అదన్నీ అయిపోయి కొందరు ప్రార్థన చేసి మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చి నేను వివాహమై 40 దినం తర్వాతనే వరంగల్కి వచ్చాను. అయితే తర్వాత చెప్తే ఒక ఇయర్లో, ఒక సంవత్సరంలో కొంచెం మంచిగా కోరుకున్నాను. అప్పుడు నెక్స్ట్ దెబ్బ, మొదటి కుమారుడు కడుపులో చనిపోయాడు.
తర్వాత కొంచెం దేవుళ్ళ ఎదగడం, అప్పుడే ఇంకా వరంగల్లో ఆ యొక్క సండే చర్చ్ సర్వీస్ తప్ప వేరే ఏముండదు. మా కంపెనీలో కొంతమంది వర్కర్స్తో కలిసి తమిళ్లో ఆరాధించడానికి కొందరు బ్రదర్స్ వస్తారు. వారిని చూస్తూ నాకు వింతగా అనిపించింది, వీళ్ళేంటి అన్య భాషలు మాట్లాడుతున్నారు. అన్య భాషలు మాట్లాడడం అంటే ఏమిటో నాకు తెలియదు, పరిశుద్ధాత్మ అంటే ఏమిటో నాకు తెలియదు. అవన్నీ చూస్తూ ఉన్నప్పుడు నాకు కూడా ఈ సంతోషం కావాలి అని ఒక ఆశ వచ్చింది. ఇంకా ఎక్కువగా అన్ని రోజుల ఆచార ప్రకారంగా చదివిన బైబిల్కి జీవం వచ్చింది. చదవడం ప్రారంభించాను. ఆ రీతిగా చదువుతున్నప్పుడు కొద్దిగా నా లైఫ్లో జరిగిన శ్రమలన్నిటినీ బట్టి తర్వాత 4 సంవత్సరమై సంతానం లేకుండా ఉన్నప్పుడు ఒకరోజు చాలా వేదనతో ఎవరో నన్ను గొడ్రాలన్న మాటను విని ఆ రోజు దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను. ఆ రోజు నేను చదివాను. అంటే అప్పుడు కూడా ఎవరో ప్రవచించారు, ఇది శకున గ్రాండ్లు, అది ఇది అప్పుడు చేయబడిన చేతబడి అని కొందరు ప్రవచనాలు ఇవన్నీ వింటూ ఉన్నప్పుడు ఆ రోజు నేను చదివిన వాక్య భాగము కొలసి పత్రికలో 2వ అధ్యాయం నుండి నేను చదివాను. అక్కడ రాయబడిన మాటలో దేవుడు అక్కడ అపవాదిని నిరాయుధుగా చేసి బహాటముగా సిలువ మీద అతన్ని సిగ్గుపరచను. ఇంగ్లీష్లో ఉంది, హీ మేడ్ ద ఎనిమీ ఓపెన్ షో ఆఫ్ ద ఎనిమీ అండ్ గాట్ విక్టరీ ఓవర్ హిమ్ అని ఈ మాట నేను చదివినప్పుడు ఆ రోజు నాకు ఒక రోషం వచ్చింది ప్రార్థనలో. ప్రభు ఇంకా ఎన్ని రోజులు ఇలా చెబుతూ ఉంటారు, మీరు నిజమైన దేవుడైతే, నా దేవుడు అపవాదిని సిలువలో జయించినది నిజమైతే నాకు ఈరోజు ఆ జయం కావాలి. నేను ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడైతే, నేను అన్నను చేతబడి మంత్రము శకునమని ఎప్పుడు చూసినా క్రైస్తవులే చెబుతూ ఉంటారు. అయితే నేను అన్నాను, దేవా మీరు గొప్ప దేవుడైతే, ఇవన్నిటికన్నా మీరు గొప్ప దేవుడైతే, ఇవన్నిటినీ సిలువలో మీరు జయించిన దేవుడైతే నాకు ఇక మీద ఎవరు చేతబడి కానీ అలా చెప్పకూడదు ప్రభువా, ఈరోజు నాకు జయం కావాలి అని రాత్రి అంతా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించడం ప్రారంభించాను. సడన్గా అలా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని బలమైన సన్నిధి, పరిశుద్ధాత్మ శక్తి ఆ గదిలో నా మీదికి దిగి వచ్చిందండి. హల్లెలూయా. ఆ రోజు 3 కార్యం జరిగింది. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు జరుగుతున్న కార్యం మొట్టమొదటిది, నా హృదయంలో ఒక పశ్చాత్తాపం. మొదటి రోజు నా లైఫ్లో నేను పాపి అని ఏడ్చాను. ప్రభువా నేను పాపి, ప్రభువా నన్ను క్షమించండి, లార్డ్ ఫర్గివ్ మై సిన్స్, నన్ను క్షమించండి ప్రభువా, నాకు క్షమాపణ కావాలి, నాకు నీవు కావాలి, నాకు రక్షణ కావాలి అని చెప్పి నిన్న మిమ్మల్ని ఎలా నడిపించానో ప్రార్థనలో ఆ రీతిగా నేను దేవుని గురించి చెప్పుతూ నేను ప్రార్థన చేశాను. రెండవది, మొదటే చెప్పాను, పరిశుద్ధాత్మ నా మీదికి దిగి వచ్చాడు. మొట్టమొదటిగా ప్రభు నాతో మాట్లాడు, ఓపెన్ 1 Corinthians 12 and read అని. 1 కొరింథీ 12 చదవమని. ఇప్పుడు చదవకండి, అవన్నీ మొత్తం పరిశుద్ధాత్మ వరము గురించి రాయబడి ఉంది. అయితే నేను బైబిల్ తెరిచి చూసి అన్నాను, నిజంగా ఇది దేవుడే మాట్లాడుతున్నాడా? డౌట్ వచ్చింది. నిన్న లార్డ్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఫర్ ద గిఫ్ట్స్. ప్రభువా నేను పరిశుద్ధాత్మ వరము గురించి అడగట్లేదు, నాకు సంతానం కావాలి అన్నప్పుడు వెంటనే ప్రభు మాట్లాడాడు. కీర్తన 97 చదువుమన్నప్పుడు అది తీసి నేను చదివాను. అక్కడ రాయబడింది, గొడ్రాలను సంతోషము గల తల్లిగా చేతును. గొడ్రాలన్న మాట ఆ వాక్యంలో నేను చూశాను. హల్లెలూయా. ఆ రోజు నా లైఫ్లో ఒక మార్పు వచ్చింది. ఆ రోజు నుండి అంతకుముందు ఉన్నదంతా లేదు. ఇంకా 94లో ఇప్పుడు జడ్సనయ్య గారు చెప్పారు, ఆ రోజు 3వదిగా నా గర్భం తెరవబడినది. దేవుడు ఒక మంచి ఫస్ట్ ఒక కుమార్తెని మర్సీ ఏంజల్ను ఇచ్చాడు. నేను అనుకున్నాను, సరే బాబు చనిపోయాడు, ఇంకొక బాబు పుడితే చాలు ప్రభువా అనుకున్నాను. 94లో భయంకరమైన అప్పు బాధలు. ఆ టైంలో నేను గర్భవతిగా ఉన్నప్పుడు చాలా భయంకర శోధన వచ్చింది. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. దాదాపు 40 రోజులు నన్ను తల క్రింద పడుకోబెట్టారు. గుచ్చి నా శరీరం, ఇప్పుడు కూడా నాకు నరాలు దొరకదు, అన్ని ఇంజెక్షన్స్, నా శరీరం అంతా సూజీ ఎప్పుడు 24, ఒక రోజుకు 3-4 ఇంజెక్షన్స్. ఆ రీతిగా ఉన్న ఆ రోజుల్లో చాలా భక్తి, భయభక్తి, ప్రార్థన
ఎప్పుడు చూసినా ప్రార్థన, బైబిల్ చదవడం, ప్రార్థన, బైబిల్ చదవడం. కానీ జరిగింది ఏమిటంటే, అంతా అయిపోయింది, డాక్టర్స్ పంపించారు. అక్టోబర్ 13వ తారీఖు ఆ రోజు, దసరా రోజు సడన్గా బ్లీడింగ్ స్టార్ట్ అయింది. 8 నెలల కంప్లీట్ అయినప్పుడు హాస్పిటల్కి త్వరగా తీసుకుని వెళ్ళారు. మీకు తెలుసు, ఆ రోజు పూజ చేస్తున్న రోజు ఏ హాస్పిటల్లో నన్ను చేర్చుకోలేదు. నా కేసు చూసిన డాక్టర్స్ అంతా ఈమె చనిపోతుంది, మా హాస్పిటల్కి వస్తే ఈమె చనిపోతే, ఈ రోజు మా పండుగ రోజు మా హాస్పిటల్లో మాకు మరణం వద్దని చెప్పి క్లోజ్ చేసేసారు. కానీ చివరికి దేవుని కనికరమును బట్టి ఒక హాస్పిటల్లో ఒక ముస్లిం డాక్టర్ నన్ను చేర్చుకొని ఎమర్జెన్సీ ఆపరేషన్ చేశారు. ఒక కుమారుడు జన్మించాడు. నాతో వచ్చి చెప్పారు, నేను చాలా ఐసీయూలో ఉన్నాను, చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాను, కుమారుడు జన్మించాడు, నువ్వు చాలా వీక్గా ఉన్నావు కనుక 3వ రోజే నీ చేతికి ఇస్తారన్నారు. ఆ రోజు సాయంత్రం కళ్ళు మూసుకొని నేను అలా అప్పుడే మేల్కొచ్చి దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాను. నా కన్ను ఎదుట ఒక దర్శనంను చూశాను, యేసు ముఖంను చూశాను. ముఖంను చూస్తూ ఉన్నప్పుడు మీరు చప్పట్లు కొడుతున్నారు, కానీ నేను అప్పుడు చప్పట్లు కొట్టలేదు. ఆయన కళ్ళలో కన్నీరు కారడం చూశాను. నేను అన్నాను, ప్రభువా నేను చాలా సంతోషంగా ఉన్నాను. గాడ్, ఐఎమ్ సో హ్యాపీ. వై ఆర్ యూ సాడ్? మీరు ఎందుకు దుఃఖంతో ఉన్నారు? అర్థం కాలేదు. మీకు తెలుసు, భయంకర అప్పు బాధ. అప్పుడే జడ్సన్ అయ్య గారు ఒక 2 hours నన్ను విడిచిపెట్టిపోయి మళ్ళీ వచ్చారు. నేను అడిగాను, ఎక్కడ పోయి వస్తున్నారని. ఆయన అన్నారు, ఏదో బిజినెస్ టెన్షన్ అని. లేదు, ఏదో అబద్ధం చెప్తున్నారు, నిజం చెప్పండి అని మరలా అడిగినప్పుడు డాక్టర్స్ చెప్పకూడదు అన్నారు. ఈ బాబు కూడా చనిపోయాడన్నారు. అప్పుడు నాకు ఆకాశం కూలినట్లు నా విశ్వాసం అంతా ఒక నిమిషం ఏమైపోయింది? శూన్యమైపోయింది. ఇంతగా దేవుణ్ణి వెతికాను కదా, నాకెందుకు ఇది జరిగింది? వై మీ లార్డ్? ఆ రోజు నేను అడిగిన ప్రశ్న ఇదే, నాకు మాత్రమే ఎందుకు ప్రభువా ఈ శోధన? నేను ఇతరుల వలె నేను ఉంటున్నానా? నేను ఆ రోజు నా సొంత నీతిని బట్టి నేను ఇలా ప్రార్థన చేశాను, ఇలా చేశాను, అలా చేశాను, దేవుని ఎదుట అన్నీ చెప్పడం. ఆ రోజంతా రాత్రి అంత సెడేషన్ ఇచ్చారు నాకు నిద్రపోవడానికి. అయినా నిద్ర లేకుండా రాత్రి అంతా ఏడ్చాను. జవాబు లేదు. తర్వాత మీకు తెలుసు, ఇప్పుడు అయ్యగారు చెప్పారు, దాంతో పాటు అప్పుల బాధ. ఆ రోజు హాస్పిటల్ బిల్ కూడా ఆయనకున్న ఒక క్యాషియోని అమ్మి ఆ రోజు బిల్ కట్టారు. ఆ రోజుల్లో 14,000 చాలా పెద్ద అమౌంట్ అండి. ఆ రోజు కట్టి నన్ను డిశ్చార్జ్ చేశారు. నన్ను 18వ రోజే డిశ్చార్జ్ చేశారు హాస్పిటల్ నుండి. తిరిగిపోయినాం. నడవడానికి కూడా చేత కాదు. అన్నిటినీ విడిచిపెట్టి మా తండ్రి ఇంటి నుండి నాకు పంపించిన కారు, నాకు ఇచ్చిన సొమ్ము అన్నీ పోయి, చేతిలో ఒక సూట్ కేస్ బట్టలతో, చిన్న పాపతో, చేతిలో సెరలాక్ మాత్రం తీసుకొని ట్రైన్కి ఎక్కి చెన్నై స్టేషన్, చాలా పెద్ద స్టేషన్, అక్కడ దిగి నడుస్తున్నప్పుడు నా కడుపును పట్టుకొని నడవడం జరిగింది. ఆ రోజు కూడా ఏడ్చినాం. అక్కడ మా సొంత గ్రామానికి పోయి, నాకు జడ్సనయ్య గారికి ఇద్దరికి ఒకే గ్రామం. ఆ గ్రామంలో ఆయనకు పెద్దమ్మగా ఉంటే నాకు అత్తగా ఉంటారు. అలా ఎట్టు తిరిగినా చుట్టాలే. ఆ రోజు మీకు తెలుసు, పల్లెటూరు గ్రామంలో ఎలా నీకు బిడ్డ చనిపోయిందంట కదా, ముఖం మీదే అడుగుతారు. ఈ అప్పు బాధల్లో పారిపోయి వచ్చేసారంట కదా. 3 నెలలు ఇంట్లో నుండి బయటికి పోకుండా అలాగే కనిపెట్టి ఏడవడం, ప్రార్థన చేయడం, ఏడవడం, ప్రార్థన చేయడం. ఇలా ఉన్నప్పుడు ఒకరోజు నాతో దేవుడు మాట్లాడాడు, నా కుమార్తె, నువ్వు వచ్చిన ఆ ప్రాంతానికి నువ్వు మరల తిరిగిపో. యాకోబుతో చెప్పిన ఆ మాట, నేను నీతో వచ్చి నువ్వు వెళ్ళు మార్గంలో నేను నీతో ఉండి నేను మరల నిన్ను ఆశీర్వదించి ఈ స్థలానికి నేను తీసుకొని వస్తాను. అదే దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం. ఆ వాగ్దానంను పట్టుకొని జడ్సనయ్య గారితో ప్రభు ఆయనతో మాట్లాడినది వేరు. ఆయనతో మాట్లాడిన వాగ్దానం బట్టి 3 నెలల తర్వాత తిరిగి వచ్చినాం. అద్భుతం ఏమిటంటే, ఇంకా ఏ శోధనని చెప్పాలి. 3rd సిజరీన్లో కూడా కుమార్తె జన్మించింది. ఇంకా ఛాన్సే లేదు అని చెప్పేశారు. ఆ లాస్ట్ ఛాన్స్ కూడా అయిపోయింది. 5 కాన్పుల్లో ఇంకా 3 అయిపోయింది. అన్ని ఛాన్స్ అయిపోయింది. కానీ ఒకరోజు దేవుని సన్నిధిలో ఒక 2 years తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ రోజు దేవుని సన్నిధి నా గదిలో దిగి వచ్చింది. అప్పుడు నేను ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాను. అప్పుడు నేను అడుగుతున్నాను, ప్రభు నా లైఫ్లో ఇలా జరిగింది కదా అని మాట్లాడుతున్నప్పుడు నాతో ప్రభు మాట్లాడి, నా కుమార్తె, నువ్వు ఎప్పుడు చూసినా నాకు 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 అని మాట్లాడుతున్నావు. డిడ్ యు ఎవర్ ఆస్క్ వాట్ ఐ వాంట్? నువ్వు ఎప్పుడైనా నాకేం కావాలని అడిగినావా?
నేను అడిగాను, ప్రభువా మీకేం కావాలి? వాట్ యు వాంట్ లార్డ్? అప్పుడు ప్రభు అన్నాడు, నాకు నువ్వు కావాలి. ఐ వాంట్ యూ, నాకు నువ్వు కావాలి. అప్పుడు నేను ప్రార్థన చేశాను, ప్రభువా నేను నీ సేవను చేయాలంటే నా జీవితంలో ఒక అద్భుత కార్యంను చేసి మీలాంటి దేవుడు లేదని ఒక్కసారి నిరూపించండి. ఒక్క అద్భుత కార్యంను చేసినట్లయితే నేను ప్రపంచం అంతా పోయి నా దేవుడు నిజమైన దేవుడని, నా దేవుడు అద్భుత కార్యంను చేస్తున్న దేవుడని నేను ప్రపంచం అంతా పోయి నేను చెప్తాను. ఆ రోజు చెప్పాను, కానీ స్టేజ్ ఎక్కి మాట్లాడడం అంటే ఏమిటో నాకు తెలియదు. ఆ రోజు ఒకవేళ, ఇప్పుడు చెప్తున్నాను నా సాక్ష్యం, నేను మీ ఎదుట నిలబడి ఉన్నానంటే అందరిలాగా నాకు ఫస్ట్ ఇయర్లో ఒక బిడ్డ, సెకండ్ ఇయర్లో ఒక బిడ్డ పుట్టి ఉంటే నేను అసలే సేవకు రావడం ఛాన్సే లేదు. అన్ని శ్రమలు, ఇంకా చాలా చెప్పలేదు, అన్ని శ్రమలు 7 సంవత్సరంలో, ఎప్పటి నుండి 88 నుండి 96 వరకు కూడా 8 సంవత్సరంలో నేను దేవుని పాదంలో ఆ ఉపద్రవం మధ్య చాలా నేర్చుకున్నాను. చాలా మార్పు వచ్చింది. అప్పుడు వరకు నా లైఫ్ ఎలా అయిందంటే, నాకు 3 ఉద్యోగం, పెద్ద ఉద్యోగం వచ్చింది. తర్వాత కూడా హైదరాబాద్లో పోయి ఉస్మానియాలో నేను డిస్కంటిన్యూ చేసిన ఎడ్యుకేషన్ నేను ముగించాను. అయినా ఆ సమయంలో 96లో ఒకవేళ దేవుడు కనిపెట్టాడు, ఈమె ఎప్పుడు తను సమర్పించుకుంటుందా? ఒకవేళ మీరు చూస్తున్న వాళ్ళకు ఉపద్రవం ఉంది, నాకు ఉపద్రవం ఎందుకు అని అనుకుంటే తేడా ఏం తెలుసా? ఒకరోజు నేను ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు నేను బైబిల్ పట్టుకొని చదువుతున్నాను. రాత్రి టైంలో మీటింగ్ ముగించి వస్తున్నాను. అప్పుడు నా ఎదుట కూర్చున్న ఒక అన్యుడు నన్ను చూసి అడిగారు, మేడం మీరు క్రిస్టియనా అని అడిగారు. అవునండి అన్నాను. తర్వాత అడిగారు, మీరు బైబిల్ చదువుతున్నారా? అవును. వెంటనే అడిగారు, మీరు ఎప్పుడు యు సే దట్ యువర్ గాడ్ ఈజ్ గుడ్, మీరు ఎప్పుడు మీ దేవుడు మంచి దేవుడు అని అంటున్నారు. మాకు ఎలా ఉందో అలాగే మీకు కూడా ఉంటుంది కదా, మీకు కూడా అదే సమస్య వస్తుంది, మీకు కూడా అదే ప్రాబ్లం వస్తుంది, మీకు కూడా ఇరుకు వస్తుంది, మాకు మీకు తేడా ఏమిటి? నేను నవ్వుకుంటూ చెప్పాను, నేనన్నాను, ద పీపుల్ హూ డు నాట్ నో గాడ్, దేవుని ఎరుగని బిడ్డలు వారి సమస్యలోనే వారు చచ్చిపోతారు, మునిగిపోతారు. కానీ మేమైతే మా సమస్యలో దేవుడు మమ్మల్ని బలపరుస్తాడు, లేవనెత్తుతాడు, ఆశీర్వదిస్తాడు, మమ్మల్ని సాక్షిగా ఉంచుతాడు. హల్లెలూయా. యు పెరిష్ ఇన్ యువర్ ప్రాబ్లం బట్ వి రైజ్ అప్ ఫ్రమ్ అవర్ ప్రాబ్లం. నేను అదే చెప్పాను. నేనన్నా, మేము మా సమస్యలో నుండి మేము లేస్తాము. ఎందుకంటే మా దేవుడు సజీవుడు, మా దేవుడు అద్భుత కార్యములను చేస్తున్న దేవుడు. 96లో నేను దేవునికి చేసిన మొక్కుబడి, నాకు ఒక కుమార్ని ఇచ్చినట్లయితే నీ సేవను చేస్తాను. మెడికల్ రీతిగా ఛాన్సే లేదండి. చాలామందికి తెలుసు, మన ఇండియా ఒక రూల్ ప్రకారం 3 మేజర్ ఆపరేషన్స్ మాత్రమే, అంటే పిల్లల కొరకు 3 మాత్రమే జరగాలి. నాకు అప్పుడే 3 అయిపోయింది, 5 కాన్పులు అయిపోయింది. డాక్టర్స్ ఎట్టి పరిస్థితిలో నేను గర్భవతి కాకూడదు అనుకున్నారు. కానీ ఏ రోజు మొక్కుబడి చేశానో 4 నెలల తర్వాతనే తెలిసింది నేను గర్భవతిగా ఉన్నానని. తర్వాత ఆ సమయంలో కూడా చాలా ప్రాబ్లం. చివరికి దేవుని కనికరమును బట్టి ఒక హాస్పిటల్లో ఒక ముస్లిం డాక్టర్ నన్ను చేర్చుకొని ఎమర్జెన్సీ ఆపరేషన్ చేశారు. ఒక కుమారుడు జన్మించాడు. నాతో వచ్చి చెప్పారు, నేను చాలా ఐసీయూలో ఉన్నాను, చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాను, కుమారుడు జన్మించాడు, నువ్వు చాలా వీక్గా ఉన్నావు కనుక 3వ రోజే నీ చేతికి ఇస్తారన్నారు. ఆ రోజు సాయంత్రం కళ్ళు మూసుకొని నేను అలా అప్పుడే మేల్కొచ్చి దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాను. నా కన్ను ఎదుట ఒక దర్శనంను చూశాను, యేసు ముఖంను చూశాను. ముఖంను చూస్తూ ఉన్నప్పుడు మీరు చప్పట్లు కొడుతున్నారు, కానీ నేను అప్పుడు చప్పట్లు కొట్టలేదు. ఆయన కళ్ళలో కన్నీరు కారడం చూశాను. నేను అన్నాను, ప్రభువా నేను చాలా సంతోషంగా ఉన్నాను. గాడ్ ఐఎమ్ సో హ్యాపీ, వై ఆర్ యూ సాడ్, మీరు ఎందుకు దుఃఖంతో ఉన్నారు? అర్థం కాలేదు. మీకు తెలుసు, భయంకర అప్పు బాధ. అప్పుడే జడ్సన్ అయ్య గారు ఒక 2 hours నన్ను విడిచిపెట్టిపోయి మళ్ళీ వచ్చారు. నేను అడిగాను, ఎక్కడ పోయి వస్తున్నారని. ఆయన అన్నారు, ఏదో బిజినెస్ టెన్షన్ అని. లేదు, ఏదో అబద్ధం చెప్తున్నారు, నిజం చెప్పండి అని మరలా అడిగినప్పుడు డాక్టర్స్ చెప్పకూడదు అన్నారు, ఈ బాబు కూడా చనిపోయాడన్నారు. అప్పుడు నాకు ఆకాశం కూలినట్లు నా విశ్వాసం అంతా ఒక నిమిషం ఏమైపోయింది, శూన్యం అయిపోయింది.
ఇంతగా దేవుణ్ణి వెతికాను కదా, నాకెందుకు ఇది జరిగింది? వై మీ లార్డ్? ఆ రోజు నేను అడిగిన ప్రశ్న ఇదే, నాకు మాత్రమే ఎందుకు ప్రభువా ఈ శోధన? నేను ఇతరుల వలె నేను ఉంటున్నానా? నేను ఆ రోజు నా సొంత నీతిని బట్టి నేను ఇలా ప్రార్థన చేశాను, ఇలా చేశాను, అలా చేశాను, దేవుణ్ణి ఎదుట అన్నీ చెప్పడం. ఆ రోజంతా రాత్రి అంత సెడేషన్ ఇచ్చారు నాకు నిద్రపోవడానికి. అయినా నిద్ర లేకుండా రాత్రి అంతా ఏడ్చాను, జవాబు లేదు. తర్వాత మీకు తెలుసు, ఇప్పుడు అయ్యగారు చెప్పారు, దాంతో పాటు అప్పుల బాధ. ఆ రోజు హాస్పిటల్ బిల్ కూడా ఆయనకున్న ఒక క్యాషియోని అమ్మి ఆ రోజు బిల్ కట్టారు. ఆ రోజుల్లో 14,000 చాలా పెద్ద అమౌంట్ అండి. ఆ రోజు కట్టి నన్ను డిశ్చార్జ్ చేశారు. నన్ను 18వ రోజే డిశ్చార్జ్ చేశారు హాస్పిటల్ నుండి. తిరిగిపోయినాం, నడవడానికి కూడా చేత కాదు. అన్నిటినీ విడిచిపెట్టి మా తండ్రి ఇంటి నుండి నాకు పంపించిన కారు, నాకు ఇచ్చిన సొమ్ము అన్నీ పోయి, చేతిలో ఒక సూట్ కేస్ బట్టలతో, చిన్న పాపతో, చేతిలో సెరలాక్ మాత్రం తీసుకొని ట్రైన్కి ఎక్కి చెన్నై స్టేషన్, చాలా పెద్ద స్టేషన్, అక్కడ దిగి నడుస్తున్నప్పుడు నా కడుపును పట్టుకొని నడవడం జరిగింది. ఆ రోజు కూడా ఏడ్చినాం. అక్కడ మా సొంత గ్రామానికి పోయి, నాకు జడ్సనయ్య గారికి ఇద్దరికి ఒకే గ్రామం. ఆ గ్రామంలో ఆయనకు పెద్దమ్మగా ఉంటే నాకు అత్తగా ఉంటారు. అలా ఎట్టు తిరిగినా చుట్టాలే. ఆ రోజు మీకు తెలుసు, పల్లెటూరు గ్రామంలో ఎలా నీకు బిడ్డ చనిపోయిందంట కదా, ముఖం మీదే అడుగుతారు. అప్పు బాధల్లో పారిపోయి వచ్చేసారంట కదా. 3 నెలలు ఇంట్లో నుండి బయటికి పోకుండా అలాగే కనిపెట్టి ఏడవడం, ప్రార్థన చేయడం, ఏడవడం, ప్రార్థన చేయడం. ఇలా ఉన్నప్పుడు ఒకరోజు నాతో దేవుడు మాట్లాడాడు, నా కుమార్తె, నువ్వు వచ్చిన ఆ ప్రాంతానికి నువ్వు మరల తిరిగిపో. యాకోబుతో చెప్పిన ఆ మాట, నేను నీతో వచ్చి నువ్వు వెళ్ళు మార్గంలో నేను నీతో ఉండి నేను మరల నిన్ను ఆశీర్వదించి ఈ స్థలానికి నేను తీసుకొని వస్తాను. అదే దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం. ఆ వాగ్దానంను పట్టుకొని జడ్సనయ్య గారితో ప్రభు ఆయనతో మాట్లాడినది వేరు. ఆయనతో మాట్లాడిన వాగ్దానం బట్టి 3 నెలల తర్వాత తిరిగి వచ్చినాం. అద్భుతం ఏమిటంటే, ఇంకా ఏ శోధన అని చెప్పాలి. 3rd సిజరీన్లో కూడా కుమార్తె జన్మించింది, ఇంకా ఛాన్సే లేదు అని చెప్పేశారు. ఆ లాస్ట్ ఛాన్స్ కూడా అయిపోయింది. 5 కాన్పుల్లో ఇంకా 3 అయిపోయింది, అన్ని ఛాన్స్ అయిపోయింది. కానీ ఒకరోజు దేవుని సన్నిధిలో ఒక 2 years తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ రోజు దేవుని సన్నిధి నా గదిలో దిగి వచ్చింది. అప్పుడు నేను ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాను. అప్పుడు నేను అడుగుతున్నాను, ప్రభు నా లైఫ్లో ఇలా జరిగింది కదా అని మాట్లాడుతున్నప్పుడు నాతో ప్రభు నా కుమార్తె, నువ్వు ఎప్పుడు చూసినా నాకు 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 అని మాట్లాడుతున్నావు. డిడ్ యు ఎవర్ ఆస్క్ వాట్ ఐ వాంట్? నువ్వు ఎప్పుడైనా నాకేం కావాలని అడిగినావా? నేను అడిగాను, ప్రభువా మీకేం కావాలి? వాట్ యు వాంట్ లార్డ్? అప్పుడు ప్రభు అన్నాడు, నాకు నువ్వు కావాలి. ఐ వాంట్ యూ, నాకు నువ్వు కావాలి. అప్పుడు నేను ప్రార్థన చేశాను, ప్రభువా నేను నీ సేవను చేయాలంటే నా జీవితంలో ఒక అద్భుత కార్యంను చేసి మీలాంటి దేవుడు లేదని ఒక్కసారి నిరూపించండి. ఒక్క అద్భుత కార్యంను చేసినట్లయితే నేను ప్రపంచం అంతా పోయి నా దేవుడు నిజమైన దేవుడని, నా దేవుడు అద్భుత కార్యంను చేస్తున్న దేవుడని నేను ప్రపంచం అంతా పోయి నేను చెప్తాను. ఆ రోజు చెప్పాను, కానీ స్టేజ్ ఎక్కి మాట్లాడడం అంటే ఏమిటో నాకు తెలియదు. ఆ రోజు ఒకవేళ, ఇప్పుడు చెప్తున్నాను నా సాక్ష్యం, నేను మీ ఎదుట నిలబడి ఉన్నానంటే అందరిలాగా నాకు ఫస్ట్ ఇయర్లో ఒక బిడ్డ, సెకండ్ ఇయర్లో ఒక బిడ్డ పుట్టి ఉంటే నేను అసలే సేవకు రావడం ఛాన్సే లేదు. అన్ని శ్రమలు, ఇంకా చాలా చెప్పలేదు, అన్ని శ్రమలు 7 సంవత్సరంలో, ఎప్పటి నుండి 88 నుండి 96 వరకు కూడా 8 సంవత్సరంలో నేను దేవుని పాదంలో ఆ ఉపద్రవం మధ్య చాలా నేర్చుకున్నాను. చాలా మార్పు వచ్చింది. అప్పుడు వరకు నా లైఫ్ ఎలా అయిందంటే, నాకు 3 ఉద్యోగం, పెద్ద ఉద్యోగం వచ్చింది. తర్వాత కూడా హైదరాబాద్లో పోయి ఉస్మానియాలో నేను డిస్కంటిన్యూ చేసిన ఎడ్యుకేషన్ నేను ముగించాను. అయినా ఆ సమయంలో 96లో ఒకవేళ దేవుడు కనిపెట్టాడు, ఈమె ఎప్పుడు తను సమర్పించుకుంటుందా? ఒకవేళ మీరు చూస్తున్న వాళ్ళకు ఉపద్రవం ఉంది, నాకు ఉపద్రవం ఎందుకు అని అనుకుంటే తేడా ఏం తెలుసా? ఒకరోజు నేను ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు
నేను బైబిల్ పట్టుకొని చదువుతున్నాను రాత్రి టైంలో, మీటింగ్ ముగించి వస్తున్నాను. అప్పుడు నా ఎదుట కూర్చున్న ఒక అన్యుడు నన్ను చూసి అడిగారు, మేడం మీరు క్రిస్టియనా అని అడిగారు. అవునండి అన్నాను. తర్వాత అడిగారు, మీరు బైబిల్ చదువుతున్నారా? అవును. వెంటనే అడిగారు, మీరు ఎప్పుడు యు సే దట్ యువర్ గాడ్ ఈజ్ గుడ్, మీరు ఎప్పుడు మీ దేవుడు మంచి దేవుడు అని అంటున్నారు. మాకు ఎలా ఉందో అలాగే మీకు కూడా ఉంటుంది కదా, మీకు కూడా అదే సమస్య వస్తుంది, మీకు కూడా అదే ప్రాబ్లం వస్తుంది, మీకు కూడా ఇరుకు వస్తుంది, మాకు మీకు తేడా ఏమిటి? నేను నవ్వుకుంటూ చెప్పాను, నేనన్నాను, ద పీపుల్ హూ డు నాట్ నో గాడ్, దేవుని ఎరుగని బిడ్డలు వారి సమస్యలోనే వారు చచ్చిపోతారు, మునిగిపోతారు. కానీ మేమైతే మా సమస్యలో దేవుడు మమ్మల్ని బలపరుస్తాడు, లేవనెత్తుతాడు, ఆశీర్వదిస్తాడు, మమ్మల్ని సాక్షిగా ఉంచుతాడు. హల్లెలూయా. యు పెరిష్ ఇన్ యువర్ ప్రాబ్లం బట్ వి రైజ్ అప్ ఫ్రమ్ అవర్ ప్రాబ్లం. నేను అదే చెప్పాను. నేనన్నా, మేము మా సమస్యలో నుండి మేము లేస్తాము, ఎందుకంటే మా దేవుడు సజీవుడు, మా దేవుడు అద్భుత కార్యములను చేస్తున్న దేవుడు. 96లో నేను దేవునికి చేసిన మొక్కుబడి, నాకు ఒక కుమార్ని ఇచ్చినట్లయితే నీ సేవను చేస్తాను. మెడికల్ రీతిగా ఛాన్సే లేదండి. చాలామందికి తెలుసు, మన ఇండియా ఒక రూల్ ప్రకారం 3 మేజర్ ఆపరేషన్స్ మాత్రమే, అంటే పిల్లల కొరకు 3 మాత్రమే జరగాలి. నాకు అప్పుడే 3 అయిపోయింది, 5 కాన్పులు అయిపోయింది. డాక్టర్స్ ఎట్టి పరిస్థితిలో నేను గర్భవతి కాకూడదు అనుకున్నారు. కానీ ఏ రోజు మొక్కుబడి చేశానో 4 నెలల తర్వాతనే తెలిసింది నేను గర్భవతిగా ఉన్నానని. తర్వాత ఆ సమయంలో కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్, లోకంలో లేని సమస్యలన్నీ నాకే వచ్చింది. నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ అన్నారు, అమ్మ ఇది వరకు 10,000 ఆపరేషన్స్, 10,000 ఆపరేషన్ చేసి ఉన్నాను, నీలాంటి ఒక పేషెంట్ నేను చూడలేదు. నా బీపీ హైగా ఉంటుంది, ఎప్పుడు 180, 190, 200 వరకు పోతుంది బీపీ. రెండోది నా షుగర్ 1000 వరకు, 1000 వరకు షుగర్ లెవెల్ పోయేది. అసలు ఎప్పుడు 24 hours మంచంలో పడుకోలేను, అలా కూర్చొని ప్రార్థన చేసుకుంటూ అలా ఉన్నాను. అప్పుడే ప్రభు నాతో మాట్లాడు, నీ గర్భంలో ఉన్న కుమారుణ్ణి నేను ఒక సేవకుడుగా నేను వాడుకుంటాను. మీరు ఎప్పుడు చూస్తూ ఉన్నారు, ఆయన జన్మించాడు. ఈరోజు దేవుడు నన్ను నడిపించడానికి ఈ రీతిగా చప్పలు కొట్టి దేవుని మహిమపరుద్దామా. ఎందుకు పిలిచానంటే, ఈరోజు ఒకవేళ ఉపద్రవము మన జీవితంలో వస్తుందా, ఆ ఉపద్రవంలో దేవుణ్ణి వెతకండి. నేను చేసిన మొదటి ప్రసంగం ఏం తెలుసా, నేను ఉపద్రవం పొందినది నాకు మేలాయేను అని దావీదు కీర్తనలో నుండి మాట్లాడాను. కానీ దేవునికనే మొక్కుకున్నాను, సేవ చేస్తాను, ఫుల్ టైం మినిస్ట్రీ చేస్తాను ప్రభువా అని 96లో నేను మొక్కున్నాను. ఇప్పుడు 20 years గడిచిపోయింది. ఆ రోజు నాకు ఒక్క అక్షరం తెలుగు మాట్లాడడం రాదండి. ఇప్పుడు మాట్లాడాను అనుకుంటున్నారా? ట్రాన్స్లేటర్ కావాలి. ఒక సాక్ష్యం చెప్పాలంటే ఒక పాస్టర్ను పిలిపించి నా సాక్ష్యం వారికి చెప్పి, వారు అది తెలుగులో చెప్పి, ఆ తెలుగులో ఉన్నది నేను తమిళ్లో రాసుకొని 5 minutes సాక్ష్యం చెప్పడానికి 7 రోజులు ఉపవాస ప్రార్థన చేసి నిలబడిన రోజులు ఉన్నాయి. ఈరోజు 40 days కంటిన్యూస్గా ప్రసంగం చేస్తున్న రోజులు కూడా ఉన్నాయి. ఆ రోజు దేవుడు నన్ను ఉపద్రవంలో ఎన్నుకొని నా విశ్వాసంను ఏం చేశారు తెలుసా, అంత స్ట్రాంగ్ చేశాడు. ఇప్పుడు ప్రపంచంలో ఒకవేళ నాకు పెద్ద పదవి, లండన్ నుండి ఒక పెద్ద పదవి వచ్చింది, వారు అన్నారు యూ క్యాన్ బికమ్, ఎందుకంటే మీరు సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నీ మాట్లాడతారు కనుక మిమ్మల్ని కమిషనర్గా మేము ఎన్నుకుంటాం. నేనన్నా నాకు వద్దు, నాకు పదవి వద్దు, నా దేవుని సేవను చేయడం కన్నా ఇంతకన్నా ఒక పెద్ద పదవి నాకు వేరే ఏమీ అవసరం లేదు. ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు అనుభవంలో ఇజ్రాయేల్ ప్రజలు కళ్ళారా చూశారు, తీర్పును వారు చూశారు, వారి పట్ల దేవుడు చేసిన గొప్ప కార్యంలో ఇజ్రాయేలీలు చూశారు, ఐగుప్తులు కూడా చూశారు. ఎవరికి తీర్పు కావాలనో వారికి తీర్పు, ఎవరికి అద్భుతం కావాలనో వారికి అద్భుత కార్యం. కొందరిని దేవుడు హెచ్చరించి శిక్షించి వారిని రక్షించుకుంటాడు. కొందరిని ఎలా రక్షిస్తాడు, చాలా సాఫ్ట్గా. ఆ రీతిగా దేవుని బిడ్డలు కొందరిని ఎలా రక్షించాలో దేవునికి బాగా తెలుసు. కానీ మనల్ని శిక్షించడానికి, మిమ్మల్ని నరకంలో పడద్రోయడానికి, లేదంటే మీ మీద తీర్పు తీర్చడానికి దేవుడు ఈ లోకానికి తన కుమార్ని
పంపించలేదు. నిన్నటి దినం నేను చెప్పాను, పరిశుద్ధాత్మ గురించి చెబుతూ నేను అన్నాను, యోహాన్ 16:11 ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గురించి ఒప్పుకొని చెయ్యను. ఈరోజు తీర్పు ఎవరికి, శిక్ష ఎవరికి, నరకం ఎవరి కొరకంటే మత్తయి సువార్త 25:41 రాయబడి ఉంది. ఆ నరకం అనేది అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోండి అని ప్రభు అంటున్నాడు. ఈరోజు దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే మనల్ని నశింప చేయడము కానే కాదు. మీరు ఎవరు నశించిపోవడం కాదు. మీకు ఉపద్రవం ఉందా, ఆ ఉపద్రవంలో దేవుణ్ణి వెతకండి. మంచి రోజులుగా మంచి మాటతో దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ప్రభుని అంగీకరించండి. నేను కొన్ని రోజు పిల్లలతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను. అప్పుడు పిల్లలు ఒకరోజు అడిగారు, మమ్మీ ఒకవేళ మేము దేవుని మార్గంలో రాకపోతే ఏమిటి? నేను అన్నాను, సరిగా చెప్తున్నప్పుడు వస్తే బాగుంటుంది, లేకపోతే కొందరు టీచర్స్ ఈ చెవి పట్టుకుంటారు కదా, అలా పట్టుకొని నేను ఎలా తీసుకురావాలో దేవునికి తెలుసు. అయితే దేవుని యొక్క ఉద్దేశం లోకంలో ఉన్న ఏ మానవుడు కూడా నశించి పోకూడదు. అందుకే వాక్యంలో మనం చూస్తున్నాం, దేవుని ప్రేమ ఎంత గొప్పది అని యోహాను సువార్త 3:16 రాయబడి ఉంది. అందరూ ఆ ప్రేమను గురించే చూస్తూ ఉంటారు. దేవుడు తన కుమారుని లోకానికి పంపించి ఇంతగా ప్రేమించనని చూపించాడు. కానీ 17వ వచనంలో ఉంది, ఆ లోకంను తీర్పు తీర్చుటకు తన కుమారుని పంపించలేదు, కానీ తన కుమారుని ద్వారా లోకము రక్షించబడుటకే. మనం ఒకవేళ ఈ ఐగుప్తు గురించి అంత చదువుతున్నప్పుడు మన ఒక భావం ఎలా ఉంటుందని, ఓ వీళ్ళందరూ ఉన్నారండి అన్యులు, వారి మీద తీర్పు రావాలి. నో, నాట్ ఎట్ ఆల్. కానే కాదండి. ఈరోజు మనం ఒకవేళ క్రొత్త నిబంధన ప్రకారం ఈరోజు తన ప్రేమను చూపించడం, లోకంలో ఉన్న ప్రతి మానవుడు రక్షించబడాలనేది దేవుని ఉద్దేశం, తీర్పు తీర్చడం కాదు. ఒక భక్తుడు ఉన్నాడు, బైబుల్ నాకు ఎప్పుడు ఆయన చాలా ఇష్టమైన ఒక భక్తుడు. ఆయన పేరు యోనా. చాలా గొప్ప ప్రవక్త. ఒకరోజు దేవుడు పిలిచి చెప్తున్నాడు, ఏ యోనా, ఇదిగో నువ్వు తర్షీసుకుపో. ఆయన ఏం చేశాడు, ఓ దేవుని వద్ద నుండి తప్పించుకొని నేను అక్కడ పోతే నేను పోయి ఏం ప్రసంగిస్తాను, దేవుడు మనసు మార్చుకుంటాడు, ఆయనకు బాగానే తెలుసు. కానీ తప్పించుకొని ఏం చేశాడు, ఒక ఓడ ఎక్కాడు. ఏమైంది, వెళ్ళుచున్న మార్గంలో ఆయన ఎప్పుడు అది ఎక్కాడో అక్కడ ఏమైంది, గాలి, సముద్రంలో తుఫాను వచ్చింది. ఈయన ఆ తుఫాను కూడా పట్టించుకోలేదు. ఆయనకు దేవుని గురించి బాగా తెలుసు. నేను కావాలంటే దేవుడు సముద్రంలో నన్ను ఎలాగైనా ఏమనుకున్నాడో తెలియదు, హాయిగా పోయి నిద్రపోతున్నాడు. కానీ అక్కడ నావికులు మనం చూస్తే వాళ్ళందరూ అన్యులు, దేవుని ఎరుగని, ఈ ఇశ్రాయేలు దేవుని ఎరుగని దేవుడు. వారందరూ వారి వారి దేవుళ్ళకు, దేవతలకు వారు ఏం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఈ యొక్క సముద్రంలో ఉన్న తుఫాన్ నుండి మమ్మల్ని రక్షించమని. ఏం జరగలేదు. అప్పుడు ఒకడు పోయి చూస్తున్నాడు, ఓ వీడేంటి, వీడు నిద్రపోతూ ఇలా నిద్రపోతున్నాడు, నిద్రపోతులే అని ఆయన లేపి, నీ దేవుని నువ్వు వేడుకో, ఒకవేళ నీ ప్రార్థన దేవుడు వింటాడేమో. ఎవరు ప్రార్థన అక్కడ విన్నట్టు. సరే చిట్టి వేద్దాం, ఎవరు పాపం చేశారని. చివరి చిట్టి ఎవరి మీద అంటే మిమ్మల్ని అందరినీ చిట్టి వేయమని నేను చెప్పట్లేదు, అది కరెక్ట్ కాదు. ఆ సందర్భంలో ఆ చిట్టిని కూడా దేవుడు వాడుకోగలడు. అక్కడ జరిగింది ఏమిటి, చిట్టి యోనా పేరుకు వచ్చింది. వారు అడుగుతున్నా, నువ్వు ఏ దేశస్థుడు, నీ పని ఏమిటి, నీ బిజినెస్ ఏంటి, నీ వ్యాపారం ఏంటి, నీ ఏ మతము నీది అన్నీ అడుగుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన చెప్పిన జవాబులు ఆయన అంటున్నాడు, నేను హెబ్రీయుడను. ఏమంటున్నాడు, నేను హెబ్రీయుడను, సముద్రము భూమిని సృష్టించిన సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గల వాడనై ఉన్నాను అని చెప్పి ఆయన అంటున్నాడు, నేను అటువంటి గొప్ప, ఆయనే చెప్తున్నాడు, సముద్రము ఆకాశము భూమి సర్వమును సృష్టించిన దేవుడు ఆయన చేతికి నుండి పారిపోతున్నాడు. ఎంత జ్ఞానం ఉందో అంత మూర్ఖుడు కదా.
దేవుని చేతిలో నుండి ఎవరైనా పారిపోగలడా? అది ఇంకో సముద్రంలో పోతే దేవుని కనుదృష్టికి దాక్కుంటామని అనుకున్నాడేమో. కానీ జరిగింది ఏమిటి? వెంటనే వాళ్ళందరికీ చాలా భయం వచ్చింది. నువ్వు హెబ్రీయుడను, యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తున్నావు. వాళ్ళు అనుకున్నారు, సరే మనం ఇంకా చూద్దాం, ఇంకా కొంచెం గట్టిగా అలా చేసి ఇలా చేసి ప్రయత్నం చేసి ఎలాగైనా తప్పించుకుందాం అనుకున్నారు. ఎంత అనుకున్నారు అంత ఎక్కువైంది తుఫాను. అప్పుడు అనుకున్నారు, మీకు ఏం చేయాలి చెప్పు. అప్పుడు యోనా అన్నాడు, నన్ను బట్టి మీరేం బాధపడద్దు, సముద్రంలో నన్ను వేయండి. వీళ్ళందరూ ఇప్పుడు మీరు ఆ తేడా చూస్తే అంతసేపు ఆరాధన వారి వారి ఒక ఆచార ప్రకారం చేసిన వాళ్ళు బైబిల్లో మీరు చదివి చూస్తే అక్కడ ఉన్న నావికులందరూ ఈ యెహోవా అయిన దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించారు. హల్లెలూయా. వెంటనే మనం చూస్తున్నాం, ఎప్పుడు సముద్రంలో యోనాను పడవేశారు అప్పుడే సముద్రం నిమ్మలమైంది. ఇప్పుడు ఆలోచించండి, దేవునికి నేను ఎప్పుడు అంటాను, ఇంగ్లీష్లో అంటారు 1 stone and 2 mangoes. ఒక స్టోన్, ఒక రాయి కొడితే 2 మామిడికాయ. కానీ నా స్టేట్మెంట్ ఏం తెలుసా? దేవునికి తెలుసు ఒకే రాయిలో చెట్లో ఉన్న మామిడికాయ అంతా. ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటి? దీనితో ఎవరు రక్షించబడ్డారు? ఆ ఓడలో ఉన్న నావికులందరూ రక్షించబడ్డారు. ఇప్పుడు యోనాకు రక్షణ అవసరం. యోనా అక్కడ వచ్చాడు, ఆయన పోయి ఇంకా 40 రోజులు ప్రయాణం చేసి, ఇదిగో ఇంకా 40 రోజులు ఇది ఏమైపోవును, అది నాశనం అయిపోవును, తీర్పు వచ్చును, ఇంకేమేమి చెప్పాడు, అగ్ని వచ్చును, కాల్చివేయును, అది ఇదని ఇంకా ఏమేం దేవుడు మాట చెప్పాడు అవన్నీ చెప్పి గొప్ప ప్రసంగం చేసేసాడు. అయిపోయింది. ఇప్పుడు దేని కొరకు? నేను చెప్పిన ప్రవచనం ఎక్కడ నెరవేరుతుంది? నేను అన్నాను కదా, దేవునికి ఒకే దెబ్బలో 1000 కాదు 1,00,000 మందిని కూడా రక్షించడం సాధ్యం. రక్షణ కార్యం యెహోవాదే. అక్కడ ఏం జరిగింది? అక్కడ సముద్రం, అది చెప్పడం మర్చిపోయాను, సముద్రంలో ఒక చేపను, తిమింగలం, దాన్ని దేవుడు సిద్ధం చేశాడు. అది యోనాను మింగివేసింది. యోనాకు మారు మనసు ఎక్కడ? ఫస్ట్ మారు మనసు ఉందండి. ఫస్ట్ మారు మనసు ఎక్కడ వచ్చిందంటే చేప యొక్క కడుపులో. సైంటిఫిక్ ప్రకారం ఒక ఇంత పెద్ద చేప కడుపులో ఒక వ్యక్తి అన్ని రోజులు 3 రోజులు ఉండడం సాధ్యమే కాదు. ఆ యొక్క చేప కడుపులో ఏముంటుందంటే అమిలం అంటారు, యాసిడ్, డైజెస్టివ్ ఎంజైమ్స్ అంటాం మనం. చేప కడుపులో, అంత పెద్ద చేప కడుపులో ఉన్న డైజెస్టివ్ ఎంజైమ్స్ ఏం చేస్తుందో తెలుసా? ఆయనను జీర్ణించడానికి వస్తుంది. అందుకే మీరు ఆ 2వ అధ్యాయం చదివి చూస్తే ఆయన ప్రార్థన చూస్తున్న అప్పుడు భయం వచ్చింది. భయంలో చాలా మందికి భక్తి వస్తుందండి. వేదన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, అంత వెతికినట్లు మనం అన్ని మనకు సమృద్ధిగా ఉన్నప్పుడు ఉండదు. అందుకే కొందరిని ఉపద్రవంలో దేవుడు ఏం చేస్తాడు? నన్ను నడిపించినట్లు నడిపిస్తాడు. ఈరోజు నా విశ్వాసం చాలా బలమైంది. అయితే ఇక్కడ చూస్తున్నాము, అప్పుడైనా ప్రార్థన చేస్తూ చివరికి ఒక మాట అంటున్నాడు, రక్షణ కార్యము యెహోవాదే. ఆయన అంటున్నాడు, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించాను. అది చెప్పిన నెక్స్ట్ మినిట్ ఆ చేప ఆయనను కక్కివేసింది, పోయి ప్రసంగం చేశాడు. కానీ ఆయన అనుకున్న రీతిగా అక్కడ జరగలేదు. ఏం జరగలేదు? దేవుడు అగ్ని కురిపించలేదు. సొదొమ గొమొర్రా నాశనం చేసినట్టు ఇక్కడ నాశనం చేయలేదు. ఆ ప్రజలు ఏం చేశారు? నిన్న చెప్పాను, కొందరు అటువంటి ప్రసంగం, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే ఆ ప్రేమ చాలా మంది గ్రహించరు. ఇదిగో రేపే వస్తుంది ఉగ్రత. ఇప్పుడు నేను ఏదైనా అటువంటి ప్రవచనం చెప్పాను అనుకోండి, అందరూ రేపు పోయి మోకాల్లో ఉంటారు. ప్రేమ అంటే కొందరు ఏం చేయరు, మారరు. కానీ అక్కడ ఏం జరిగింది? ఆ ప్రజలు అక్కడ రాయబడి ఉంది, రాజు మొదలుకొని ఆ దేశంలో ఉన్న పశువులు, జంతువులు కూడా ఏంటి, ఉపవాసము ఉండి ఆ యెహోవా దేవుని వారు వెతికారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవునికి తెలుసు వీడు ఇలా ప్రసంగం చేయగలడని. దేవునికి బాగా తెలుసు ఎటువంటి ప్రసంగంలో ఎవరు మారు మనసు పొందుతారని దేవునికి బాగా తెలుసు. జడ్సన్ అయ్య గారు చాలా సాఫ్టే కదా. కొన్నిసార్లు నేను కొంచెం హార్డ్గా ఉంటాను, కానీ కొన్నిసార్లు పాజిటివ్ కలిస్తే ఏం ప్రయోజనం ఉండదు. ఒకసారి పాజిటివ్ ఉండాలి, ఒకసారి నెగటివ్ ఉండాలి, అప్పుడే ఎలక్ట్రిక్ కరెంట్ ఉంటుందంట. హల్లెలూయా.
నేను మాత్రం మిమ్మల్ని ఎవరిని నిందించడం లేదు, కానీ ఏమంటున్నాను, ఇది సమయం. ఆ రోజు ఏం జరిగింది, వారందరూ ఆ ప్రసంగాన్ని విని వారందరూ మారు మనస్సు పొందారు. ప్రభు అంటున్నాడు, ఇప్పుడు యోనాకు వచ్చింది ఇప్పుడు ఏమిటి, ఈగో ప్రాబ్లం అంటారు. ఇది ఒక ప్రవక్త చెప్పిన ప్రవచనం నెరవేరకపోతే నన్నేమనుకుంటారు, ఓ వాట్ విల్ ద పీపుల్ థింక్ అబౌట్ మీ, నా గురించి ఏమనుకుంటారు. దేవునికి దాని గురించి ఏం బాధ లేదు. ప్రవచనం తప్పైనా పర్వాలేదు, ఈ వ్యక్తి ఇప్పుడు ఎవరో వచ్చి మీకు చెప్తారు, రేపో మాపో నువ్వు యాక్సిడెంట్లో అలా అయిపోతావు, దేవుడు నాకు చూపించారు. వెంటనే ఏం చేస్తారు, మీరు కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి 3 రోజులు, 3వ రోజు అయిపోయినాక యాక్సిడెంట్ జరగలేదు. కానీ మీరేమంటారు తెలుసా, వాడు అబద్ధ ప్రవక్తికుడు, యాక్సిడెంట్ జరగాలనా? అలా చెప్పడంను బట్టి మీరేం చేశారు, దేవుణ్ణి వెతికారు, మారు మనసు, దేవుని టైం, దేవుని యొక్క పని అయిపోయింది. అయితే ఈరోజు అందుకే నేను ఎప్పుడు మా బాబు ఎప్పుడు ప్రవచనం నేను అంటాను, రే అది డేంజరస్ వరం రా, దేవుడు ఎప్పుడు మనసు మార్చుకుంటాడో మనకు తెలియదు, అయినా గొప్ప వరం అది. హల్లెలూయా. అయితే ఈరోజు మనం చూస్తున్నాం, దేవుడు అంటున్నాడు, ఇన్ని వేల మంది రక్షించబడ్డమే నాకు కావాలి. ఈరోజు మన దేవుడు ఎటువంటి దేవుడు, ఆయన ప్రేమ స్వరూపి. ఇంకొక వైపు ఆయన బలములో, శక్తిలో, ప్రభావంలో అద్భుతములు చేయువాడు. అటువంటి దేవుడు మరొకడు లేదు. ఈ వాక్యంను ధ్యానిస్తున్నప్పుడు కొన్ని రోజుల క్రితం ఒక న్యూస్ వచ్చింది, అంటే భూమి వైపు ఒక అస్ట్రాయిడ్ వస్తుందని. ఈ అస్ట్రాయిడ్ ఏమిటంటే, మన భూమి కూడా, అంటే మనం చాలా పెద్దది అనుకుంటాం. మీరు ఒకవేళ గ్యాలక్సీ భూమిని అంతరిక్షంలో నుండి మీరు చూస్తే మన భూమి చాలా చిన్నదండి. నేను మొన్న నాసా వెళ్ళాను, USA. అక్కడ పోయి చూశాను, ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉంది. మన భూమి ఒక చుక్కలాగా ఉంది. ఈ భూమిని వైపు ఒక ఆస్ట్రాయిడ్ ఏంటంటే పెద్ద రాయి అని చెప్పవచ్చు, పెద్ద బండ అని చెప్పవచ్చు. అది ఎంత పెద్దదంట, 18 కిలోమీటర్ ఉందంట రాయి, అది ఆస్ట్రాయిడ్. అది ఎప్పుడు వచ్చి భూమిని తాకుతుందో అది మనకు తెలియదన్నారు. ఆ రోజు నేను ప్రార్థనలో ఉన్నాను, ఏదో ప్రార్థన చేసి సడన్గా పరిశుద్ధాత్మదేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. అప్పుడు ప్రభు అన్నాడు, వాక్యంలో నుండి ఇంత పెద్ద, వారు అంటున్నారు, ఒకవేళ నా కుమార్తెతో మాట్లాడాను, ఆమె సైన్స్ స్టూడెంట్ కాబట్టి ఇంజనీరింగ్, ఆమె అన్నది, మమ్మీ అది దగ్గర వస్తున్నప్పుడు అలాగే భూమికి రావడానికి ముందు అది ఒకవేళ కరిగిపోతుంది, బర్న్స్ అవుట్ ఇన్ ద ఎయిర్, అక్కడే అది ఏమైపోతుంది, భస్మమైపోవచ్చు అని. ఒకవేళ తాకితే, సైంటిస్ట్ అంటున్నారు, అది వచ్చి మన భూమిని మాత్రం తాకితే భూమిలో 3 ఆటం బాంబ్ పడినంత సమానంగా భూమి నాశనం అయిపోతుంది. అయితే ఆలోచించాను. అప్పుడు ప్రభు అన్నారు, ఇప్పుడు నేను చెప్పిన రీతిగా భూమి, ఆకాశము, సముద్రము సర్వము దేవుని వశము, ఆయన కంట్రోల్లో ఉంది గనక ఆయనకు తెలియకుండా ఒక్క రాయి కూడా వచ్చి భూమి మీద పడలేదు. అయితే ఈరోజు నేను చెప్పిన 10 తెగుల్లో ఒక్కటి ఏం తెలుసా, ఆ రోజు చాలా ఏమొచ్చింది, వర్షము. ఏ వర్షం వచ్చింది, రాళ్ళ వర్షం వచ్చింది. నేను ఆలోచించాను, ఇప్పుడు మన భూమి పైన మీరు చూస్తే ఎక్కడ ఏముంది, మేఘం ఉంది, దానిపైన ఏం లేదు, ఎక్కడి నుండి వచ్చి పడినది? ఒకసారి ఆలోచించండి. నేను దేవుని సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు ప్రభు అన్నాడు, ఒకవేళ దేవుడు ఆ ప్రాంతంలో ఒక ఆస్ట్రాయిడ్ను తీసుకొచ్చి పెట్టి కరెక్ట్గా ఆ ప్రాంతంలో ఎలా బాంబు పేల్స్తే ఎలా రాళ్ళు అలా పగిలిపోతుందో, ఆ రోజు ఆ రీతిగా ఉరుములు వచ్చింది అని మనం చూస్తున్నాం. ఉరుములు వచ్చింది. ఆ ఉరుములు ఏమి చేసింది, ఆ యొక్క థండర్ను బట్టి ఎలా జరిగిందో మనకు తెలియదు. ఆ రోజు అగ్నియు, రాళ్ళు, వర్షము అక్కడ కురిసింది. ఎక్కడి నుండి దేవుడు తీసుకొచ్చాడు? ఆ రోజు ఆ కార్యమును జరగడానికి ఎక్కడో ఉన్న ఒక రాయిని తీసుకొచ్చి దేవుడు ఇజ్రాయేలు ప్రజల మధ్య ఐగుప్తు దేశంలో తన అద్భుత కార్యమును చేశారు. మన దేవుడు గొప్ప దేవుడా కాదా? ఇప్పుడు భయంగా ఉందా? భయపడవలసిన అవసరమే లేదు. కానీ ఒక విషయం మాత్రం చెప్తున్నాను, ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది. రెండోసారి వచ్చినప్పుడు ఆయన గొర్రె పిల్లగా రాడు, కానీ తీర్పు తీరుస్తున్న ఒక రాజుగా రాబోతున్నాడు. ఆ ఉగ్రతలో నుండి మనం తప్పించుకోవాలంటే ఇదే మంచి దినం.
ఏది మంచి దినం? ఈ రోజే మంచి దినము. ఈ రోజు ఈ ప్రసంగమును వింటున్న వారు, నిన్న వివరించాను నరకం గురించి, పరలోకం గురించి. అది వాస్తవమైన ఒక కార్యం. ఈ రోజు మనం భయపడకుండా దేవునితో పాటు పరలోకానికి మనం చేరి ఆయనతో నిత్యుడు నివాసం మనం చేయాలంటే చాలా సింపుల్ వే. తీర్పు నుండి తప్పించుకొనడానికి యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించి మీ హృదయాన్ని ఆయనకు అప్పగించండి. ఈరోజు ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాను. ఈరోజు ఆశ్చర్య కార్యములు, ఈరోజు జరగబోతున్న అద్భుత కార్యముల గురించి ప్రభు నాకు బయలుపరిచారు. ఇప్పుడు మన మధ్య అద్భుత కార్యములు జరగబోతుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ సమయంలో ప్రభు మిమ్మల్ని ముట్టి, మిమ్మల్ని స్వస్థపరిచి, మీకు అద్భుత కార్యములను చేసి ఆయన పంపించబోతున్నాడు. సిద్ధంగా ఉన్నారా? మన దేవుడు ఎటువంటి దేవుడు? గొప్ప దేవుడు అండి. ఎంత గొప్ప దేవుడు! మీకు ఏమేం డిక్షనరీలో ఉందో అవన్నీ చెప్పుకోండి. నా దేవుడు అంత గొప్ప దేవుడు. వేల్పులలో నా దేవుడు వంటి దేవుడు లేదు. దేర్స్ నో గాడ్ బిఫోర్ మై గాడ్ జెహోవా. హల్లెలూయా. నేను పాలు బింత చెయ్యి బాగా నొస్తుంది 10 రోజుల నుంచి. ఇప్పుడు పైకి లే. ఈ వ్రేల్లో కూడా నొప్పి ఉంటుందా మీకు? ఈ వ్రేల్లో కూడా నొప్పి ఉంటుందా? చూడండి, అది చెప్పడలేదు. పాలు పిండడానికి ఈ చెయ్యి వ్రేళ్ళే కావాలండి. చూడండి, ఈ వ్రేళ్ళు అంత నొప్పితో వచ్చారు. ఇప్పుడు ఎలా ఉంది? నేను ఒత్తుతాను. నొప్పి ఉంటే చెప్పండి. నొప్పి ఉందా? నొప్పి లేదా? ఈ చెయ్యి ఇక్కడ నుండి ఇక్కడ దాకా స్వస్థత అయింది. ఎన్ని రోజుల నుండి బాధ? చాలా రోజులు అవుతుందమ్మా. పాలు బింతమ్మ నేను. అయితే ఇప్పుడు బాగా అసలు పైకి లేస్తలేదు. ఇప్పుడు లేచిందేమో. చప్పలు కొట్టి దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా. బాగా 20 దాకా తీపి తీస్తుందాం. 2 నెలల మట్టి బాధపడుతున్నా. అయితే 3 రోజుల మట్టి వచ్చాను. ఫస్ట్ రోజున ఇలాగే బాధగా ఉంది, కూర్చోలేకపోయాను నేను. ఇంటికి వెళ్ళంగానే దేవుడా ఎందుకయ్యా నాకు ఇలాగా బాధగా ఉందని ప్రార్థన చేసుకుని పడుకున్నాను. నైట్ తెల్లారి గట్ల అమ్మగారు మీరే వచ్చారు అమ్మగారు. అసలు అందరి ముందు ప్రార్థన చేసుకుని వచ్చి నా దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నాను. వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చి నేను ఇలాగ ప్రార్థన చేస్తానని చేయబట్టుకొని ఇలాగ అమ్మగా బాధపడుతుంది బిడ్డ అని ప్రార్థన చేశారు. అసలు అమ్మగారు ఇలాగ నాకు ప్రార్థన చేయటం ఏంటని మళ్ళీ అమ్మటే లేచి చూసేపాటికి ఇంట్లోనే ఉన్నాను అమ్మగారు. నేను చెప్పలేకపోయాను, భయం వేసింది. మీరు చెప్పడం మంచిదైంది. ఇది ఆత్మవరంలో ఒక వరం అండి. కానీ జరిగింది ఏం తెలుసా? నా కుమారుడు కూడా సాక్ష్యము. నేను నా రూమ్లో కూర్చొని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ బాధతో మీరు ఉన్నారని నేను అన్నాను. అప్పుడే నాకు మంట మండుతుంది, ఎవరికో ఈ స్వస్థత జరుగుతుందని అక్కడ రూమ్లో రాసి పెట్టుకున్నాను. నేను నాకు మర్చిపోతున్న స్వభావం, అందుకే చేతిలో పేపర్ ఉంది చూసారా. నిన్న రాత్రి ఈ సహోదరి గురించి దేవుడు బయలుపరిచారు. ఆత్మలో నన్ను అక్కడికి తీసుకొని పోయి తనకు చూపించి ఆమెను స్వస్థపరిచాడు ప్రభు. హల్లెలూయా. అమ్మ, మీకు ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉందమ్మ. ఇప్పుడు కూడా నొప్పిగా ఉంది. ఇప్పుడు మళ్ళీ కాలు నొప్పి అని అనేసరికి నొక్కునేసరికి కుడికాలు 20 బాగా తీపి తీసి నొప్పి ఇప్పుడు బాగానే ఉందమ్మా. ఇప్పుడు అందుకనే వచ్చి అసలు భయం వేసింది. కలలో వచ్చిన సంగతి మా కుమారికి కూడా చెప్పాను, ఇట్లా వచ్చింది. కలలో దేవుడు చూపించారు. ఇక్కడ వచ్చి కూడా మీకు పరిపూర్ణ స్వస్థత. మిమ్మల్ని పైకి తీసుకురావడానికే దేవుడు కొంతసేపు మీకు నొప్పిని అనుమతించాడు. ఇప్పుడు అసలే లేదా? లేదమ్మా, దాదాపు 2 నెలలు అవుతుంది. 2 నెలల నుండి ఉన్న బాధను దేవుడు ఒక క్షణంలో తొలగించాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. గ్లోరిఫై యూ మాస్టర్. టచ్ ఫాదర్ ఇన్ జీసస్ నేమ్. 12 రోజులు అవుతుంది. భుజం మొత్తం పక్క మొత్తము 12 రోజులు అవుతుంది. 4,000 రూపాయలు అయినాయి. ఏమన్నా తక్కువ లేదు. తీపి తీస్తున్నాను, తీపి తీస్తున్నా. నిన్న మొన్న రాలే. మా అమ్మాయి మందు తాగింది. తాగుతుంటే నేను రాగలేకపోయినా. ఎలా లాస్ట్ కానీ వచ్చిన. ఇప్పుడు దేవుడు నన్ను ముట్టి మీ చేయి పైకెత్తండి చూద్దాం. స్వస్థపరిచిండు దేవుడు నన్ను. ఇప్పుడు చూడండి, ఆమె ఏడుస్తూ చెప్తుంది ఎంత బాధతో వారు వచ్చారో. ఈరోజు ప్రభు వారిని ముట్టి స్వస్థపరిచారు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అమ్మ, టచ్ ఫాదర్ ఇన్ జీసస్ నేమ్. ఇలా తిరుగు. ఏమవుతుంది నీకు? చాలా ఆయాసంగా ఎట్లనో ఉన్నారు. ఏం జరిగింది? అమ్మా, నేను 3 రోజుల నుంచి వస్తున్నా చర్చికి. మీరు వచ్చి నన్ను ఆస్తవంతో దేవుడు స్వస్థపరుస్తాడని నమ్మకంతో నేను వచ్చాను. వచ్చిన 3 రోజుల నుంచి వచ్చిన. ఈరోజు ఆదివారం మా చర్చికి పోగొట్టుకుంటే ఇక్కడికి వచ్చిన. ఆశతో వచ్చిన నన్ను దేవుడు ముట్టిండి. ఎందుకు? ఏం జరిగింది మీకు? ఏదో అక్కడ కూర్చుంటే నా ఒళ్ళంతా ఏదో ఊగులుకుంటూ అసలు తరుముకుంటూ నన్ను అక్కడ వచ్చి పడేసింది మొత్తానికి.
నేను పడిపోయినా. మీకు ఏం సమస్యతో మీరు వచ్చారు? నాకేమీ బాధ, ఇంట్లో బాధలు ఉన్నా కూడా నాకు ఒంట్లో కొద్దిగా ఇక్కడ నడుము బాగా నొప్పి లేస్తుంది. అయ్యా దేవాన్ని చిత్తం, నన్ను స్వస్థపరుస్తావు, నువ్వే నా బిడ్డ మారాలని బాధతో వచ్చి నేను ఇప్పటిదాకా కూడా మీరు చెప్పిన ప్రార్థన వల్ల నేను నా బిడ్డలు మారాలని భర్త అమ్మా దేవుని శక్తి నీ పైన దిగి వచ్చింది. దిగి వచ్చినాకనే కింద పడి నాకేం జరిగిందో తెలియదు కానీ నా ఒంట్లో నుంచి ఏదో లేచిపోతున్నట్టు కనిపించి భయం అయ్యి మళ్ళీ. అదే నేను చెప్పాను చూడండి, శరీరంలో నుండి దురాత్మ విడిచిపెట్టి పోయిన తర్వాత ఆ దురాత్మను బట్టి వస్తున్న ఏ రోగమైనా ఏ వ్యాధి అయినా విడిచిపెట్టిపోతుందండి. హల్లెలూయా. మీకు మెడ నొప్పి కూడా వస్తుందా? మెడ నొప్పి వస్తుంది, నడుము నొప్పి బాగా వస్తుంది, కుడి పక్క నా కూర్చోలేకపోతున్నాను. అందుకోసమే అన్ని పోయింది, అల్గా ఉంది ఒళ్ళుంటే. దేవుని స్తుతిద్దామా. విడుదలతో పాటు స్వస్థత కూడా జరిగింది. ఆమేన్. నాకు వెన్ను నొప్పి ఉంది, 3 సంవత్సరాల నుంచి పెయిన్, బాగా బ్యాక్ పెయిన్, బోన్ ఇరిగి సైడ్ జరిగింది. ఇప్పుడు నాకు స్వస్థత కలిగింది. అంటే నీకు ఫిట్స్ వస్తుంది, బోన్స్ ఆమెకు. ఇప్పుడు ఏం జరిగింది? నాకు వెన్ను నొప్పి నుంచి స్వస్థత కలిగింది. అవును. అంటే ఎన్ని రోజుల నుండి ఈ నొప్పి? 3 years నుంచి ఉంది. వెన్నుపూస అంటే లాస్ట్ బోన్సా? చూడండి, ప్రభు బయలుపరిచారు, దాన్ని కాక్సిక్స్ బోన్స్ అంటారు ఇంగ్లీష్లో. నడుములో వస్తున్న వెన్నుపూసలో చివరి 3 ఎముకనే ఆ బోన్స్. ఎన్ని రోజుల నుండి ఆ బాధ నీకు? 3 years నుంచి. 3 సంవత్సరం నుండి బాధపడ్డారు. ఇప్పుడు నీకు స్వస్థత అయిందని ఎలా తెలుసు? వెన్ను నొప్పి లేదు, అస్సలు లేదు, ఎప్పుడు ఉంటూనే ఉంటాను. నిన్న దాకా బాగా ఫీవర్ తోటి ఉన్నా, ఆ నొప్పి. అయితే మార్నింగ్ లేచి చర్చికి వెళ్దామని ఓపిక లేదు. అయితే ఎటుబడి చర్చికి వెళ్ళాలని వెళ్ళేసిన. ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేయాలన్నారు. వెన్నుపూసలో ఉన్న చివరి బోన్, దానికి అంత స్వస్థత అంత ఈజీగా ఉండదు, దానికి ట్రీట్మెంటే లేదు. కానీ దేవునికి సమస్తము సాధ్యం. ఆమేన్. థ్యాంక్ యూ ఫాదర్. తను ముట్టినందుకు నీకు స్తోత్రం ప్రభువా. మరల రాకుండా భద్రపరచండి. ఏం జరిగింది? కంతి పోయింది. ఎక్కడ ఉండే కంతి? కనబడట్లేదు, ఏం లేదు. చూడండి, ఇక్కడ ఒక పెద్ద కంతి ఉండండి. నాకు కూడా అక్కడ ఏం గుర్తే లేదు, అక్కడ ఏమీ లేదు. ఇక్కడ ఉండేనా? కరిగిపోయింది. నాకు ఇటువంటి ప్రజలు చాలా ఇష్టం.